నమస్తే అండి. నమస్తే బాబు. చాలా బాగా చేశారయ్యా. మరి కమిటీ కుర్రాలు అనిపించుకోవాలి కదండి. సరే పద, భాస్కర్ పందిరి కూడా చూసొద్దాం రామ్. మేము రావండి. వినాయక చవితి రోజు ఎందుకయ్యా గొడవలు, సరదాగా వెళ్ళి చూసొద్దాం రా. సరే అండి. వచ్చిన పని మొదలెట్టాల్సిందే. ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు కానీ తెలిసిందా కమిటీ కుర్రోలు ఎవరో? చాలా బాగా చేశారయ్యా. ఈ సందర్భంగా మీకు ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా కూతురు కోమలి మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఏ మనోజ్, అదేంట్రా, కామ్లకి నువ్వు అంటే ఇష్టం అని తెలుసు కదా ఆయనకి. ఏ ఇంకేం చూస్తున్నారు రా, కొంతమందికి మండేలా పాటలు పెట్టు. ఏయ్, 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 ఏయ్. కోకా 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 రామ్, ఏం చేస్తున్నావు? వేరే వాళ్ళ పందిరిలో ఇలా చేయడం తప్పని తెలియదా? పందిరిలో పిచ్చి పాటలు పెట్టకూడదని మీకు తెలీదా? అయినా ప్రెసిడెంట్ అయ్యుండి ఇలాంటి మీరు మాకు చెప్పాలి. అన్నా కొట్టి బారదొబ్దామన్నా. పందిట్లో చెత్త పాటలు పెట్టడం మన తప్పు. బస్సు వచ్చిన మొదటి పని అయిపోయింది, ఇంకా పందిర్లో చెత్త పాటలు ఉండవు.